పిఠాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అర్హులకి పెన్షన్లు పంపిణీ చేస్తూ వారి బాగోగులను తెలుసుకున్నారు. ఇందులో భాగంగానే పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ రాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులున్నాయో తెలియట్లేదని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అది కుదిరేలా లేదు. ఎందుకంటే శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేద్దామని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పుల కారణంగా ఆఫీసులో కొత్త ఫర్నిచర్, మరమ్మతులు కూడా తన కార్యాలయానికి చేయించలేదని తెలిపారు. అంతేకాకుండా తనకి కావలసిన ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని వెల్లడించారు. అంతేకాదు, తీసుకోకుండానే లేకుండానే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే తాను పనిచేస్తానన్నారు. విజయ యాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేనని తెలిపారు. గెలిచినందుకు తనకి ఆనందం లేదని, తన వంతుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకి ఆనందం కలుగుతుందన్నారు. పిఠాపురాన్ని దేశంలోనే అగ్రగామిగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని, అందుకే నైపుణ్య శిక్షణ ఇచ్చి యువతలో నైపుణ్యాలను వెలికి తీస్తానన్నారు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ఉండే పరిశ్రమలు ఇక్కడికి రావాలని కోరారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో తనకి ఆశ లేదన్నారు. పదవుల కోసం తానెప్పుడు ప్రయత్నం చేయలేదని, ప్రజల మేలు కోసమే పాటుపడ్డానని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.